నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగించిన జగనన్న తీరును చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డిల వెల్లడి. దివంగత వైఎస్ఆర్తో పాటు వైఎస్ వివేకాను గుర్తుపెట్టుకుని ఎన్నికల్లో తగిన తీర్పునిస్తారన్న నమ్మకంతో ఉన్నాం. నామినేషన్ దాఖలు సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధీమా. సమస్యలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు. రాష్ట్రంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి సుభిక్ష పాలన కొనసాగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ తమ వంతుగా అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరారు. కడప నగరం 19వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ శిరీష, పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మయ్యల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు కన్నీళ్లు కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాటిని తీర్చేందుకు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇంటి వద్దకే వాటిని అందించారన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులమతాలు, పార్టీలు అనే వివక్ష లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించినట్లు చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన తెల్లవారకు ముందే తలుపు తట్టి అవాతాతలకు, దివ్యాంగులకు పింఛన్ ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కడప నగరాభివృద్ధికి నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రహదారులను విస్తరించి కూడళ్లను అందంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేయడం జరిగిందని చెప్పారు. కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువజనులు ఇలా ప్రతి వర్గానికి మేలు చేసిన జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి తనకు, ఎంపీ స్థానానికి వైఎస్ అవినాష్ రెడ్డికి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి 2024కు సంబంధించిన ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరి ఈరోజు కడప నగరంలో మరి 19వ డివిజన్ మరి ఎర్రముక్కపల్లి ప్రాంతంలో మరి ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి నిజంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా కూడా ప్రతి ఒక్కరు కూడా మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాము. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మాకు మేలు జరగలేదు, ఒక్క ఈ ప్రభుత్వంలోనే, జగనన్న ప్రభుత్వంలోనే మాకు సంక్షేమ పథకాలు అందాయి. మరి ఈరోజు అన్ని రకాలుగా మరి ఈరోజు కడప నగరాభివృద్ధి జరుగుతుంది. మరి ఆ దిశలోనే ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మరి ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈరోజు వర్గాలకు అతీతంగా కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు రాజకీయ ప్రతిపక్షాలు మరి ఎన్ని కుట్రలు చేసినా, మరి ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఎన్ని బురద జల్లే కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా మరి ఈరోజు ప్రతి గడపకు లక్షల రూపాయలు లబ్ధి జరిగిన పరిస్థితి. ఏ గడప తొక్కినా కూడా మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు అనేక నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి ఆ దిశలోనే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దానికి నిదర్శనము మేము ఏ గడప తొక్కినా కూడా మరి వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ, పలకరిస్తూ మరి ఈరోజు మాకు ఇళ్లలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి చూస్తుంటే గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకులకు కూడా లేనటువంటి విధంగా మరి ఈరోజు నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటేనే నువ్వు అడుగు పెట్టాలని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు కొందరు అవ్వాతాతలు చెప్పే పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఈరోజు అవ్వాతాతలైతే నిజంగా వాళ్ళ ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే 1వ తేదీ అవుతేనే ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇస్తున్న పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పేదవానికి ఈరోజు అండగా ఉంటూ, కష్టకాలంలో కూడా, కోవిడ్ కష్టకాలంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటూ మరి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపకోకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఎందుకంటే ఈ
5 ఏళ్ల కాలంలో కడప నగరాభివృద్ధి ఎంతో జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మరి ఎంతో కొంత అభివృద్ధి జరిగిన పరిస్థితి నుంచి మరి ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మరి సహాయ సహకారాలతోనే మరి ఈరోజు అభివృద్ధి వైపుకు కడప నగరం ముందుకెళ్తుందని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు ఈ 5 ఏళ్ల కాలంలో 2400 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కడప నగరంలో. గతంలో ఎవరు కూడా 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆ 5 ఏళ్ల కాలంలో ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వని పరిస్థితి మన కడప నగరానికి. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 2019 నుంచి ఇప్పటి వరకు 2400 కోట్ల రూపాయలతో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి ఈ రెండు శ్రీరామ రక్షగా నిలబడతాయని చెప్పి కూడా నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మరి ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈరోజు మన కోసం కాకుండా మన భవిష్యత్ తరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే ఏమి, మరి వాళ్ళకు ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా మరి విద్యాబోధన అయితే ఏమి, మరి విద్యా కానుక ద్వారా వాళ్ళకు ఏదైతే షూస్ కానీ సాక్స్ కానీ బెల్ట్ టై మరి పుస్తకాలు వర్క్ బుక్ మరి అదేవిధంగా 8వ తరగతి చదువుతున్న వాళ్ళకందరికీ కూడా ట్యాబ్ల రూపంలో సుమారుగా 35,000 రూపాయలు విలువ చేసే బైజూస్ యాప్తో సహా ఈరోజు ట్యాబ్లు కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఈరోజు విద్యకు పెద్దపీట వేస్తూ మరి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ముందుకెళ్తున్న ప్రభుత్వం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఎక్కడ కులాలకు తావు లేదు, మతాలకు తావు లేదు, పార్టీలకు తావు లేకుండా ఏదైతే అర్హత ప్రామాణికంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. అదే కాకుండా ఆయన పాదయాత్రలో మరి ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈరోజు 99% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం కూడా భారతదేశంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. మరి ఈరోజు మేము చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరు తలుపు తట్టినా కూడా మరి వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆకాంక్షతో ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశలోనే మా నాయకుడు చెప్పినట్టుగా వై నాట్ 175 జెండా రెపరెపలాడుతుంది. ఖచ్చితంగా 25 పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కడప నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అమ్జద్ బాషా నేను పోటీ చేస్తున్నాను. మరి అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలు గతంలో ఏ విధంగా మీరు కొనసాగించారో మరి అదే తరహాలో మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలి, దీవించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన మరి ఓటును ఫ్యాన్ గుర్తు పైన వేయించి అత్యధిక మెజార్టీతో మా ఇద్దరికి మరి నన్ను శాసనసభకు మరి అవినాష్ రెడ్డి గారికి పార్లమెంట్కు పంపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చేతులు జోడించి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటారు. రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగించిన జగనన్న తీరును చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డిలు తెలిపారు. బద్వేల్ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ 24వ వార్డు మాజీ కౌన్సిలర్ తమ్మిశెట్టి వెంకట సుబ్బయ్యతో పాటు టీడీపీ నుంచి 35 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. వీరందరికీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి లేని పరిపాలన, గడప వద్దకే సంక్షేమం తీసుకొచ్చిన ఘనత కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అటువంటి సుపరిపాలన మళ్లీ మనం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్ గారికి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బద్వేలు యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, ఆడా చైర్మన్ సింగసాని గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, గోపాలస్వామి, మున్సిపల్ అధ్యక్షులు సుందర్రామిరెడ్డి, మున్సిపల్ కన్వీనర్ యుద్ధారెడ్డి, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, పార్టీ క్రియాశీలక నాయకులు ఇంకా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనకి విచ్చేసిన పెద్దలు ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి, గోవిందరెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ వెంకటశెట్టిపల్లి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఈ రోజు పార్టీలోకి వస్తున్న శశిధర్ అన్న, వారి తమ్ముళ్ళు, వాళ్ళ బంధువులు అందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. వైఎస్ కుటుంబంతో మీరు ఈ పెద్ద కుటుంబంతో మీరు ఎప్పుడు సన్నిహితంగా ఉన్న మాట వాస్తవం. ఈ రోజు మీరు తిరిగి సొంత గుట్టికి వచ్చారు. మన పార్టీని బలోపేతం చేసుకుని మనము ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకి ఎంతో ఆస్కారం ఉంది. మీకు మేము స్వాగతం పలుకుతున్నాము. తర్వాత మీ అందరి సహాయ సహకారాలు నాకు అవినాష్ రెడ్డి సార్కి ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పాల్గొంటున్న పెద్దలందరికీ,
బద్వేల్ మండల వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. సవినయంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, వైఎస్ఆర్ కుటుంబంలోకి తిరిగి వస్తున్న మరి మదన్నకు, శశన్నకు, సతీష్ అన్నను, వారి సన్నిహితులను అందరినీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇందాక మాట్లాడుతూ శశన్న, మదన్న చెప్తా ఉన్నారు, మేము మళ్ళా మా సొంతింటికి వచ్చినట్టుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అంత సంతోషంగా, అంత ప్రౌడ్గా వాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారితో, దివంగత ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళకున్న అనుబంధం, అటాచ్మెంట్ అటువంటిది. చదువుకునే రోజుల నుంచే మరి రాజశేఖర రెడ్డి సార్ కడపకు వచ్చినప్పుడల్లా ఆయనతో పాటు కలిసి తిరిగే చనువు మరి ముఖ్యంగా మదన్నకు, శశికి, వీళ్ళందరికీ కూడా ఉంది. మరి అటువంటి కుటుంబం మరి మళ్ళీ బ్యాక్ టు వైఎస్ఆర్ ఫ్యామిలీ, బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ రావడం అనేది నిజంగా అందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. అందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి ఈ ఎన్నికల యుద్ధంలో మరి తప్పకుండా ఈరోజు ఏదైతే అన్న వాళ్ళు, వాళ్ళ సన్నిహితులు అందరూ పార్టీలో చేరారో వాళ్ళ చేరిక పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తప్పకుండా ఈ దోహదపడుతుంది. అదేవిధంగా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా మరి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నా. ఒకటే, మనం ఈ గడిచిన 5 ఏళ్లలో బద్వేల్ నియోజకవర్గానికి మనం ఏం చేసినామనేది మనం స్పష్టంగా చెప్పే విధంగా మనం ఉండాలా. దాదాపు 1900 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు మనం అందించాం. బద్వేల్ నియోజకవర్గానికి దాదాపు 1900 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు మనం అందించాం. ఓన్లీ ఒక నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి మనకు ఈ పరిపాలించింది 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 2 సంవత్సరాలు కరోనా వలన, కోవిడ్ వలన అందరం నష్టపోయినాం. మనకు నికరంగా జగనన్న నిజంగా పరిపాలనకు పూర్తిగా పరిస్థితులు అనుకూలించింది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో మరి నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఉదాహరణకు ఆర్డీఓ ఆఫీసు గతంలో రాజంపేటకు పోవాల్సి వచ్చేది, ఇవాళ మనకు బద్వేల్లో ఆర్డీఓ ఆఫీసు ఉంది. మరి బ్రహ్మం సాగర్ కు గతంలో మనకు ఒక 3-4 టీఎంసీలు ఉంటే గగనం. మీరు చూసిన 2014 నుంచి 19 వరకు, 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి 19 వరకు ఆ 10 సంవత్సరాలు మీరు చూసినారు. ఏ రోజైనా బ్రహ్మం సాగర్ కనీసం 4 టీఎంసీల కంటే ఎక్కువ, 5 టీఎంసీల కంటే ఎక్కువ నీరు నిల్వ చేసినారా అనేది మీరే ఒకసారి ఆలోచించండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో 3 సార్లు బ్రహ్మం సాగర్ ఫుల్ కెపాసిటీ నింపడం జరిగింది. దానికి కారణం కూడా ఒకటే చెప్తా ఉన్నా. మనం గతంలో 2014లో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కు నీళ్లు రావాలంటే కాలువల పరిస్థితి బాగాలేదు. 0 నుంచి 18 వరకు 5,000 క్యూసెక్కులు తీసుకెళ్లాల్సిన కాలువ కేవలం 2-3 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకెళ్తా ఉంది. కాలువలు బాగు చేయించండి అయ్యా అని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, కానీ వాళ్ళు పట్టించుకోలేదు, పెడచేవిన పెట్టారు. అదే జగనన్న ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదే పనులు ప్రారంభించి 2 ఏళ్లలోనే 700 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు పూర్తి చేశారు. కాబట్టి ఇవాళ మనకు వెలుగోడు నుంచి నీళ్లు వదిలితే 5,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ తో మన జిల్లాలో 100 కిలోమీటర్కి ఎంటర్ అవుతుంది. కనీసం 3,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ తో మనకు బ్రహ్మం సాగర్ లోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఇవాళ మనకుంది. ఆ కారణం చేతనే మనం శ్రీశైలానికి నీళ్లు వస్తే చాలు, వెలుగోడుకు నీళ్లు వస్తే చాలు, మన బ్రహ్మం సాగర్ క్రమం తప్పకుండా ఫుల్ కెపాసిటీ 16 టీఎంసీలు నింపుకునే పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నామని చెప్పి ఈ నియోజకవర్గ రైతాంగానికి మనం చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా మరి బ్రహ్మం సాగర్ దిగువన ఉన్న మరి లెఫ్ట్ రైట్ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎల్ఎస్పీ వైడనింగ్ కి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కాశీనాయన కలసపాడు మండలాల్లో ఎత్తిపోతల పథకాలు కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని పురోగతిలో ఉన్నాయి. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా సెంచరీ ప్లై వంటి పరిశ్రమ ఇక్కడికి రావడము, దాదాపు 1,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 2021లో భూమి పూజ చేయడము, 2023 డిసెంబర్లో దాన్ని ప్రారంభించడము, ఇవాళ ఫుల్ కెపాసిటీలో అక్కడ యూనిట్ ప్లాంట్ నడుస్తా ఉంది. మరొక ప్లాంట్ కూడా అక్కడే ఓపెన్ చేయబోతా ఉన్నారు. దాదాపు ఫుల్ కెపాసిటీ వస్తే 3 నుంచి 4 వేల మంది అక్కడ ప్రత్యక్షంగా
పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పరిశ్రమల విషయంలో కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో, రోడ్ల విషయంలో కావచ్చు దాదాపు 130 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆర్టీఓ ఆఫీస్ తీసుకొని వచ్చారు. మరి ఈ రకంగా ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే ఒకవైపు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. కాబట్టి మనమందరం కూడా ఈ నియోజకవర్గంలో మరి అందరం కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేయమని ఇక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్తలు కూడా మనవి చేసుకుంటూ మరొక్కసారి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వచ్చిన మన మదన్నను, శశన్నను, సతీషన్నను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారితో పాటు చేరినటువంటి సన్నిహితులందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి ఈ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న డాక్టర్ సుధమ్మ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు, అవినాష్ రెడ్డికి మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీస్సులు పెద్ద ఎత్తున అందించమని పేరున మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు తీసుకెళ్లడం ద్వారా భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని టీడీపీ నాయకులు లక్ష్మిరెడ్డి, అమీర్ బాబులు తెలిపారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ నేతలు కేక్ కట్ చేసి తమ అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమీర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం 20 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టివేయబడిందన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రానికి చంద్రబాబు ఆవశ్యకత ఉందని గుర్తిస్తూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మన రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా భగవంతుని ఆశీస్సులుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లక్ష్మిరెడ్డితో పాటు ఇతర నాయకులు, మహిళా నేతలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభ సందర్భమున కడప నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఘనంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భమున కేక్ కటింగ్ కార్యక్రమం చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకొని పోవాలా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు తీసుకొని రావాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పరిపాలన సాగించడము మనమంతా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వచ్చేసి ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా అస్తవ్యస్తమైపోయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపుగా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రము. మళ్ళా యథావిధిగా మళ్ళా ఈ రాష్ట్రం యొక్క పరిపాలన గాడిన పెట్టాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహించినారు. తేట తెల్లమైపోయింది. అందువల్లే ఏ సర్వేలు చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు, ఆయన పరిపాలనే వస్తుందని చెప్పి ముక్తకంఠంతో అందరూ కూడా ఘోషిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆరోగ్యాన్ని, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మొత్తం భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు వచ్చే విధంగా ఆయనకు శక్తి ఇవ్వాలని పనిచేసేదానికి ఆ అల్లాను, భగవంతును ప్రార్థిస్తూ ఆయనకు ఆరోగ్యం కల్పించాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను. కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో మా నాయకులు అమీర్ బాబు గారు, అలాగే నేను లక్ష్మిరెడ్డి, ఇంకా అనేక మంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, గోవులరెడ్డి గారు, అలాగే నాసిర్ గారు, ఇమ్రాన్ గారు, మహిళా నాయకురాళ్ళు అనేక మంది ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి
74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఇక్కడ ఆయనకు మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో కేక్ కట్ చేసి మరి మా నాయకుడికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకు ఆరోగ్యం మరి బలం శక్తి అన్నీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడే ధైర్యాన్ని ఇచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనను అంతమొందించి ఈ సంవత్సరంలో 75వ సంవత్సరంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని కొత్త ఒరవడిని సృష్టించి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి బలాన్ని ఇచ్చి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి మంచి జరగాలని మా నాయకుడు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక పద్ధతి కలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టాలో ఒక పూర్తిగా అర్థమైనటువంటి వ్యక్తి. అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైంది. దాన్ని మళ్ళా తిరిగి గాడిని పెట్టాలంటే మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారితోనే సాధ్యమవుతుంది. ఆయన విజన్ 47 కార్యక్రమాన్ని చేతికి తీసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే విషయంలో ఈ 2024 జరిగేటటువంటి మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రజలంతా కూడా అత్యధిక మెజార్టీతో అత్యధిక శాసనసభ్యులను అందించి ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేదానికి ప్రజలు సందిగ్ధంగా ఉన్నారు. ఆ యొక్క బలాన్ని ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చి మరి ఆయనకు శక్తినిచ్చి అన్ని విధాలుగా ముందుకు పోయేదానికి ఆ భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని మేము ఆ భగవంతుని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 కాలాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని మంచి మరి భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే విషయంలో శ్రమపడి ముందుకు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి వారి గెలుపుకు తోడ్పాటు అందించాలని కార్పొరేటర్ సూర్యనారాయణరావు, వైసీపీ ఎన్ఆర్ఐల ప్రతినిధులు, అభిమానులు కోరారు. కడప నగరంలోని 25వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్, కార్పొరేటర్ సూర్యనారాయణరావులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆడుతున్న నాటకంలో షర్మిల, సునీత పావులుగా మారడం బాధాకరమన్నారు. చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక డిప్యూటీ సీఎం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. వారిద్దరూ కుమ్మక్కై షర్మిలను మన ప్రాంతానికి పంపారని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి మంచి జరిగిందంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కుల, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా ప్రజల కోసం పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టే చర్యలు చేపట్టడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో కలిస్తే దానిపై దుష్ప్రచారం చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. ఈ విషయంగా ప్రజలు చైతన్యవంతులై స్వచ్ఛందంగా వైసీపీ అభ్యర్థులకు తమ మద్దతును తెలియజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మన ప్రాంతం బాగుపడాలంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున కడప అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, వైసీపీ గల్ఫ్ వైడ్ ప్రతినిధులు, ఇంకా పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఎన్ఆర్ఐస్ కువైట్, దుబాయ్, సౌదీ, బహ్రెయిన్ ఇక్కడి నుంచి వచ్చి అదే పనిగా రాష్ట్రంలో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విధానంతో మేము ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఈరోజు రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు ఆడే నాటకంలో, రాజకీయ నాటకంలో షర్మిల గారు మరియు సునీత గారు వీళ్ళిద్దరూ ఒక పాత్రధారులు అయిపోయినారు. దీనికి సూత్రధారి వచ్చి డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం. ఎందుకంటే నిజంగా ప్రతి ఒక్కరూ ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. కడప ఎంపీగా షర్మిల గారు నిలబడినారు,
కాంగ్రెస్ నుంచి టీడీపీ క్యాండిడేట్ ఎక్కడ? చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్కు సపోర్ట్ చేశాడు, సార్వత్రిక ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేశానని హామీ ఇవ్వడం, ఆ విధంగా వారిద్దరు కుమ్మక్కై చంద్రబాబు నాయుడు మరియు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి షర్మిలాను ఇక్కడ పంపించడం జరిగింది. కేవలం ఓట్లు చీల్చడానికే ఈ పని చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. దయచేసి ప్రజలంతా ఇది గ్రహించాలి, ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఈరోజు ఏదైనా మంచి జరిగిందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. ప్రతి పేదవాడికి కులం మతం ఏది చూడకుండా, కేవలం రాజకీయం కూడా చూడకుండా కేవలం పేదల అభివృద్ధి కోసం పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంతకుముందు 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గురించి కూడా ఆలోచన చేయండి. అతనికి నేనేదైనా చేశాను, ఈ పథకం అమలు చేశానని చెప్పుకునే ధైర్యం కూడా లేదు. పవన్ కళ్యాణ్ నమ్మాల్సిన అవసరం లేదు. అతను ఒక సినిమా వచ్చింది చూడండి మీకు, ఆ సినిమా పాత్రధారి మాదిరిగా అయిపోయినాడు. ఈరోజు ఏం మాట్లాడతారో అతనికి అర్థం కాదు, రేపేం మాట్లాడతారో అర్థం కాదు. కేవలం మనం ఏం చేస్తాము అనేది చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శలు అతని సమయం పోతుంది. అందులో ముఖ్యంగా ప్రతిసారి షర్మిల స్టేజ్ ఎక్కిందంటే చంద్రబాబు నాయుడు మరియు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసి ఎక్కడైనా అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఓపెన్ చేసినప్పుడు ప్రధాని ముందన్నే వైఎస్ జగన్మోహన్ ఖచ్చితంగా చెప్పాడు, మీతో బీజేపీతో మనకు ఎలాంటి పొత్తు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు, కేవలం రాష్ట్ర అవసరాల కోసమే మనం పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. అదే ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండే అతను ప్రధానితో పోయి కలిసి వచ్చాడు, అది షర్మిల కనబడదు. తెలంగాణలో ఒక మీటింగ్లో ప్రధాని అంటే సోదరుడు, ప్రధాని మోడీ నాకు సోదరుడు లాంటివని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదంతా షర్మిలకు కనబడడం లేదా? అయితే వాళ్ళు చేస్తే తప్పు కాదు, మనం చేస్తే మన రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చేస్తే తప్పు. అంజద్ బాషా గారు అందరికీ కరోనా సమయంలో ఎంతో పేద ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి అంజద్ బాషా గారు. అదేవిధంగా యువకుడు, మైనార్టీల ఆశాజ్యోతి అయినటువంటి ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఓటు వేసి అఖండ మెజారిటీలు గెలిపించుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు ఎన్ని కుట్రలు చేసినా కూడా 2014, 2019 కన్నా ఈసారి మూడోసారి అవినాష్ రెడ్డి గారు ఎంపీ కావడం, అంజద్ బాషా గారు ఎమ్మెల్యే కావడం, దానికైనా 2014, 2019 కన్నా ఎక్కువ మెజారిటీ గెలుస్తానని నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా 25వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మా మిత్రులందరూ, ఎన్ఆర్ఐ మిత్రులు, కువైట్, దుబాయ్, మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నా 25వ డివిజన్లో క్యాన్వాస్ చేస్తున్నారు. క్యాన్వాస్ చేసే సమయంలో ప్రజల అభిప్రాయము, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే మమ్మల్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి తప్ప వేరే పార్టీకి ఎందుకు వేస్తామని చాలా ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు. ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి కడపలో ఉంటే జగన్మోహన్ రెడ్డి కడప అభివృద్ధి చెందుతుంది, ఈ ఊరు పట్టణ అభివృద్ధి మేము చూస్తున్నాం తప్ప ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడితే గ్రహించే పరిస్థితి లేదు అని మాకు వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన ఊరు బాగుపడాలంటే మన ముఖ్యమంత్రి, మన ఊరు ముఖ్యమంత్రి, మన వాడు వస్తే చాలా బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే మన జిల్లాకు కానీ కడపకు కానీ ఒక్క రాగి నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మన ఊరు బాగుపడుతుంది. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీకి వేస్తామని ప్రజలే చెప్తున్నారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. జై జగన్. ప్రభుత్వం వారు భవిష్యత్తుకు గ్యారంటీ అని అంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు la ప్రభుత్వంలో వచ్చిన మొత్తం ఉద్యోగాలు 35,000 మాత్రమే. 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు మేము ఆర్టికల్ రాసి జియో నెంబర్తో సహా మనం రిలీజ్ చేసినామన్నమాట, వాలంటీర్లు మినహాయించి. సో ఈయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా గతంలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వనోళ్ళు ఇప్పుడు కొత్తగా ఇచ్చేదేముంది? 2019 వరకు ఆయన ఉద్యోగాలు ఇచ్చింటనక మా ప్రభుత్వంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఒకటి పాయింట్ నెంబర్ 1. ఈయన ఇప్పుడేదో మనము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు చిన్నపిల్లల కోసము చదువుకునేకి ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి అమ్మఒడి కింద 15,000 ఇచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రము శ్రీలంక అవుతుందని గొగ్గలు పెట్టారు.
ఇప్పుడు ఆయన గారే 3 పిల్లలను కనండి, 3 పిల్లలకు 45,000 రూపాయలు ఇస్తాము అంటున్నారు. సో ఇప్పుడు శ్రీలంక కాదా ఒక క్వశ్చన్ వాళ్ళకు. తర్వాత వచ్చేసి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మైనారిటీసుల కోసము వీళ్ళు ఏదో చేస్తాము అది అంటున్నారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు దాదాపు 28,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దాదాపు 60 లక్షల మంది మైనారిటీలకు లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వంలో ఏదో షాదీ తోఫాలు చిన్న వాళ్ళు చెప్తున్నారు, ఐ అగ్రీ. బట్ ఎంత మటుకు ఇచ్చారంటే ఎవరు చెప్పరు. మన ప్రభుత్వంలోనే అత్యధికంగా ఇచ్చారు. మేజర్గా మన మైనారిటీస్ పైన కుట్ర జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు బీజేపీ, జనసేన వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళు మైనారిటీస్ వేసే ఓటు, ప్రతి ఒక్క ఓటు అది బీజేపీకి వేసినట్లే. సో ఈ కుట్రను గ్రహించి వచ్చే రోజుల్లో మైనారిటీస్కి ప్రోత్సహించాలని చెప్పేసి జగనన్న గారు 7 మందికి ఈసారి అవకాశం ఇచ్చారు. ఒకరిని రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి ఆల్రెడీ మాట ఇచ్చారు కర్నూలు నుంచి. ఇకపోతే చదువు గురించి 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చదువు అంటే కనుక ఒకటి కొనే పరిస్థితి. నారాయణ ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రమే అంకితమైన చదువును ఈరోజు జగనన్న గారు ఉచితంగా ఇంగ్లీష్ మీడియాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి విద్య అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియంలో ట్యాబులు. ఇప్పుడు ఒక పిల్లోడు బడికి పోవాలంటే కనుక ఒకప్పుడు చదువుకోవడం అంటే చాలా కష్టమైనది. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే చాలా సింపుల్గా ఒక సగటు వ్యక్తి నెలకు 30,000 రూపాయలు జీతం సంపాదిస్తానక అతనికి సరాసరి సగటుగా 5,000 రూపాయలు ఇంటి బాడిగా, 5 నుంచి 10,000 రూపాయలు చదువులకు, తర్వాత వచ్చేసి వైద్యం వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అది ఆంధ్ర రాష్ట్రంలో. సో ఒక సగటుకు ఒక వ్యక్తి 30,000 సంపాదిస్తానక దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు వాళ్ళకు నిత్యావసర దీనికే పోయేది, చదువుకు, వైద్యానికి, దీనికి. సో మిగతా 10,000 రూపాయలు అతను పెద్ద సేవింగ్ చేసేవాడు కాదు. అదే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పూర్తిగా ఫ్రీగా అందిస్తున్నాడు. ఫ్రీగా అంటే ముందు కూడా ఉంది, కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదనమాట. ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా మంచి ఎడ్యుకేషను. తర్వాత వచ్చేసి గృహాలు ఇచ్చాడు అందరికీ. దాదాపు 80 లక్షల మందికి గృహాలు అందజేశారనమాట. 3 వైద్యం కోసము 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వర్తింపు, 1000 రూపాయలు పైన దాటితే కనుక ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి మెడిసిన్, ఇంటి వద్దరికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి ఇంటి వద్దరికి వైద్యం దొరుకుతుంది. సో ఒక సగటు వ్యక్తి 30,000 రూపాయలు, ఈయనకి మొత్తం 20,000 రూపాయలు మిగిలితే మిగతా అమౌంట్ అంతా హీ కెన్ సేవ్ ఫర్ హిస్ చిల్డ్రన్. అది జరుగుతుంది. విద్యలో ఇంకొక అడుగు ముందేసి ఐబీ బ్యాక్యులరిజం కూడా మొదలు పెడుతున్నారు. ఐబీ బ్యాక్యులరిజం చదవాలంటే ఈరోజు సామాన్య ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టమైన రోజులు. దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఫీజులు. అలాంటిది 2025 వచ్చిన తర్వాత జగనన్న గారు ఐబీ బ్యాక్యులరిజం కూడా ప్రవేశపెడతా ఉంటున్నారు. సో ఇలాంటివన్నీ మార్పులు మనం ఎన్నడూ చూడలేదు ఇంతవరకు. 75 సంవత్సరాలలో చరిత్రలో ఇంతవరకు ఎవరు చూడలేదు. సో అలాంటిది చెప్పకుండా చేసి చూపించిన ఒకే ఒక వ్యక్తి జగనన్న గారు. సో ఇలాంటివి మీరు ప్రజలు ఇంకొకటి విశ్వసనీయత అనేది ఒక రాజకీయ నాయకుల్లో చాలామంది మాటలు చెప్తారు, ఎలక్షన్స్ వచ్చేందుకు నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే నా వల్ల మీకు మంచి జరిగితేనే నాకు మళ్ళీ ఓటేయండి లేదంటే వేద్దని ఇంతవరకు చెప్పిన మొగుడు ఎవరు లేడు. అది ఒక జగనన్న మాత్రమే. సో దయచేసి ప్రజలు మీరు గమనించాలి, విశ్వసనీయత కలిగిన నాయకుడును ఎంచుకోవాలి మీరు. సో ఇక్కడ కడపలో మన అంజద్ బాషా అన్న గారిని, ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించి మన జగనన్నను మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐగా మేమందరినీ చేతులు జోడించి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. సమస్యలు పక్కన పెట్టి మనమంతా కలిసి పనిచేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రైవులకోడూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని కుటుంబాలు వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాయన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపు మార్చడం అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. పిల్లల విద్య కోసం దూరదృష్టితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారని, ఓట్ల కోసం ఆలోచన చేసి పనిచేసే నైజం మన ముఖ్యమంత్రికి లేదన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తున్నారని, ఇప్పటికే 53,000 మంది సిబ్బందిని వైద్య రంగంలో నియమించారన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయాలు, ఆర్బీకేలను ఏర్పాటు చేశారని, 3 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించారని, లబ్ధిదారులు కులం, మతం, పార్టీ చూడకుండా పథకాలు అందేలా చర్యలు చేపట్టారన్నారు.
చంద్రబాబు బూటకపు హామీలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా వివరించారు. ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 175 స్థానాలు గెలుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎక్కడో ఒక సంకోచాన్ని పుట్టించే విధంగా ఎల్లో మీడియా అంతా పనిచేస్తూ ఉంది. ఎల్లో మీడియా కానీ ఎల్లో పేపర్లు కానీ ఇప్పుడే చంద్రబాబు క్యాబినెట్ కూడా అభ్యర్థులు కూడా ఎన్నిక చేసుకున్నాడని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకంతా కూడా తెలుసు, 5 సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చే దాంట్లో దృష్టి పెట్టారు. మా మంత్రిమండలి సమావేశంలో మొదటి సమావేశంలో మీరందరూ కూడా మన ఎన్నికల మేనిఫెస్టో కేవలం 2 పేజీల మేనిఫెస్టో మీ ఆఫీస్లో మీ సెక్రటరియట్లో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా, దాన్ని ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్గా చూడాలని చెప్పి వారు పదే పదే చెప్పి మంత్రులందరికీ కూడా ఆ విధంగానే ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఒక తేదీ ఇచ్చి ఆ తేదీ ప్రకారం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా అమలు చేశాడు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అందుకున్న కుటుంబాలే. ఆ కుటుంబాలలో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభపడిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఒక కుటుంబానికి అయితే ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా కూడా ఒక కుటుంబానికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 15,600 వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, పర్మనెంట్ బిల్డింగులు కట్టాం ప్రతి 2,000 జనాభాకు. ఇక్కడైతే ఇంకా తక్కువ జనాభాకు కూడా సీనివాడి అన్నీ కూడా ఇచ్చాను. మరి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టాం, ఆరోగ్య క్లినిక్లు కట్టాం, బల్క్ మిల్క్ సిల్లింగ్ సెంటర్స్ కట్టాం. మరి ఇవన్నీ కూడా అభివృద్ధే కదా అని అడుగుతా ఉన్నాను. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తానన్నాడు, అదేవిధంగా సహకరించాడు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేశాడు. అదో మంచి పని చేశాడు. మనకు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే విధంగా భూస్థాపితం చేశాడు. ఆ దెబ్బ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతి అయిపోయింది. మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఇతను గీత గీసుకొని ఆయన నియోజకవర్గంలో మాత్రమే రోడ్లు వేసుకునేవాడు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. పక్క నియోజకవర్గాలు మా ఉంటే అక్కడ రోడ్డు ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు చేస్తాం మనం. ఈ 5 ఏళ్లలో అవన్నీ ఇప్పుడు చేశాం. మరి అంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, అంత కుట్రపూరితంగా ఉండే వ్యక్తి ఏదైనా ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి కనీసం ఒక జిల్లా కన్నా ఉండాలి కదా. రెండే చంద్రబాబు నాయుడు ఎంతో ఆయన మేలు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కుప్పంను అభివృద్ధి చేయలేదు, జిల్లాను అభివృద్ధి చేయలేదు. ఇతను నియోజకవర్గాన్ని మాత్రమే ఒక గుండ్రం గీసుకొని ఇదే అభివృద్ధి చెందాల, మిగతా వాళ్ళందరూ ఓడిపోవాలని అన్నాడు. కడాకి ఏం చేశాడు? పేరు కూడా అదే పెట్టాడు, సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టాడు. చెప్పులు మెడకేసుకున్నాడు, పోటీ చేశాడు. ఇంత సిగ్గులేని వ్యక్తి ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఇతని గురించి అందరికీ కూడా తెలియాలి, నీచమైనడా కాదా అని. పోనీ ఊర్లో ఉంటావా? లేదు. ఇంట్లో నుంచి కూడా మీ తమ్ముడు తరివేసి లాక్కున్నాడు. నీకు ఇల్లు కూడా లేదు, హైదరాబాద్లో ఉన్నావు. ఈరోజు పక్క ఊరికి ప్రయాణానికి పోయినట్లు లగేజ్తో వచ్చావు, రేపు మళ్ళీ లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వెళ్తావు. ఎంతమందికి అందుబాటులో ఉంటాడు ఆయన? ఏమి చేయగలుగుతాడు? అంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నారా ఇంతకంటే అసమర్థుడు? మరి అన్నీ కూడా ఆలోచన చేయాలా మీరు. ఈరోజు మన శ్రీనివాసులకు కానీ మిథున్కు కానీ ఎక్కువ మెజారిటీ ఇస్తూ ఉన్నామంటే అలాంటి వ్యక్తులను, బాగా కుట్రపూరితంగా వ్యవహారం చేసే వ్యక్తులను మనం అణగదొక్కే విధంగా మెజారిటీ ఉండాలి.
ఆ విధంగా మనం మెజారిటీ సాధించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. తప్పకుండా శ్రీనివాసులకు మేము రికమెండ్ చేయనక్కర్లేదు, ఆయనకు కానీ మిథున్ కానీ జగన్మోహన్ రెడ్డి గారే రికమెండ్ చేస్తాడు ఏది కావాలన్నా. మేమేదో ఉత్తాపత్తిగా సరే అంటాం అంతే. కాబట్టి ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మిథున్ కూడా ఇప్పటికే ప్యానెల్ స్పీకర్గా ఉన్నాడు. పార్లమెంట్లో ఏ విధంగా పనితీరుందో చూశారు మీరు. చాలా రోడ్లన్నీ కూడా తెచ్చాడు మా జిల్లాలో కూడా. మరి ఆ విధంగా ఇద్దరు కూడా పనిచేసే వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఆదరించండి, ఆశీర్వదించండి పెద్దలందరూ. తప్పకుండా వీరిద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా మనం ప్రదానం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ప్రమాదాల నివారణకు తోడ్పాటు అందించాలని వేంపల్లె అగ్నిమాపక ఇన్ఛార్జి అధికారి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా వేంపల్లి అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జి అధికారి ఆధ్వర్యంలో వేంపల్లి అగ్నిమాపక కేంద్రంలో గవర్నమెంట్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, టీచర్స్, విద్యార్థులకు కరపత్రాలు పంచి అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ వద్ద మంటలు వస్తే దాని చుట్టూ నీళ్లతో తడిపిన బట్ట లేదా దుప్పటిని కప్పేస్తే మంటలు ఆరిపోతాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే ఎదుర్కోవాల్సిన విధానాన్ని ఆయన వివరించారు. అదే సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే ఆందోళన చెందకుండా తక్షణమే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో పాటు ఆయన సోదరుడు వైఎస్ వివేకాను గుర్తుపెట్టుకుని ఎన్నికల్లో తగిన తీర్పునిస్తారన్న నమ్మకంతో ఉన్నామని పిసిసి అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన షర్మిల కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్లో మాట్లాడారు. కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారో నేరం వైపు ఉంటారో నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గమనిస్తోందని, ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలను మాత్రమే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. తమకు తెలిసినవి సిబిఐ సాక్ష్యాధారాలతో బయటపెట్టినవని అన్నారు. ఆ విషయాలు మాత్రమే తాము ప్రస్తావన చేస్తున్నామని, తాము మాట్లాడొద్దని కోర్టు ఆర్డర్ తీసుకురావడం తగదన్నారు. సిబిఐ విచారణ కావాలని చెప్పి మళ్ళీ ఎందుకు వద్దన్నారని ఆమె ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి దోషి అని చెబితే మీరు ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. కర్నూలులో సిబిఐ అరెస్టు చేయాలని చూస్తే మీ పోలీసులతో ఎందుకు కంచె వేశారని, 5 ఏళ్లుగా మీరు కాపాడడం ఒక ఎత్తైతే మళ్ళీ అదే వ్యక్తిని ఎందుకు ఎంపీగా నిలబెట్టారని ఆమె ప్రశ్నించారు. తాము ధర్మం కోసం పోరాడుతున్నామని, న్యాయం ధర్మం కోసం వైఎస్ఆర్ బిడ్డ పనిచేస్తుందని చెప్పారు. ప్రజలు న్యాయం వైపు నిలబడాలని ఆమె కోరారు. అంతకుముందు షర్మిల తన నామినేషన్ పత్రాలను తన తండ్రి వైఎస్ఆర్ సమాధి ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ వివేక కుమార్తె సుమనిత, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి, డిసిసి అధ్యక్షులు శ్రీరాములు, కడప కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అఫ్జల్ ఖాన్, రాజంపేట లోక్సభ అభ్యర్థి నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కడప లోక్సభ స్థానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకొని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి, వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్ షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ ఆధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్
అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇది ఎంత మటుకు భావ్యమని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం ఆయన వ్యక్తిగతం, మీకేం సంబంధం? ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎమ్మెల్సీగా మీరు నిలబెట్టినప్పుడు మీకు తెలియదా? ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవినాష్ రెడ్డి కోసం ఆఖరి క్షణం వరకు ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఆయన వ్యక్తిగత జీవితం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? ఆయన వ్యక్తిగత జీవితం ఆయనకు వ్యక్తిగతం. అలాంటిది ఆయన వ్యక్తిత్వాన్ని ఎన్నిసార్లు మీరు కూనీ చేశారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. సరిపోదన్నట్టు ఈ రోజు వరకు అది చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ సరిపోవన్నట్టు ఆయన బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దూషిస్తూనే ఉన్నారు, బెదిరిస్తూనే ఉన్నారు, ట్రోల్ చేస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను అని ఆ మాత్రం కనికరం ఇంగితం లేకుండా మీకోసం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని, మీ ఎలక్షన్ల కోసం బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపి మీ గెలుపు కోసం నేను పని చేసిన దాన్ని ఒక్కరోజు మీ దగ్గర నుంచి ఒక్క 10 అడగలేదు, ₹1 పని అడగలేదు. నన్ను పట్టుకొని నానా రకాలుగా దూషించి ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదు అని విజయమ్మను కూడా అవమానించేంత స్థాయికి మీరు దిగజారారు. అసలు మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు మనసు, మానవత్వం వీటి గురించి ఏమైనా తెలుసా? ఇవి ఉన్నాయని కూడా మీకు తెలుసా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మేమైతే న్యాయం కోసం నిలబడ్డాం, ధర్మం కోసం కొట్లాడుతున్నాం. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించాలని, న్యాయం జరగాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మరొకసారి చెప్తున్నాం, హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి. హత్యా రాజకీయాలు అంతం కావాలి. ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు, ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదని, ప్రజలందరూ న్యాయం వైపు ఉన్నారని, ప్రజలు ఎప్పుడూ నేరం వైపు నిలవరని నిరూపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి కడప జిల్లా ప్రజలను, రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ. అమ్మ, మన దేశంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికలు వచ్చేది 5 సంవత్సరాలకు ఒక్కసారి. 5 సంవత్సరాలు సునీతమ్మ పోరాటం చేసింది. పోరాటం ఎంతగా చేసిందో ప్రజలందరూ చూశారు. ఆ పోరాటంలో న్యాయం జరుగునుంటే ఈ 5 సంవత్సరాలలో ఈరోజు సునీతమ్మకు ఈ రోడ్ల మీద వచ్చి తిరగాల్సిన అవసరం ఉండేది కాదు, నేను వచ్చి ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉండేది కూడా కాదు. కానీ న్యాయం జరగలేదు కాబట్టి, 5 సంవత్సరాలు వేచి చూసింది కాబట్టి, ఇప్పుడు న్యాయం కోరే అవకాశం, ప్రజా కోర్టులో న్యాయం కోరే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజాసేవ చేసిన ఒక నాయకుని బిడ్డ వచ్చి కొంగు చాచి న్యాయం చేయండి అని అడుగుతుంది. ఇందులో తప్పేముంది అని అడుగుతున్నాం. ఇది ఎలక్షన్ల కోసం వాడుకున్నట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజా కోర్టుకు రాగలము అన్న కాన్ఫిడెన్సు ఇండియన్ సిటిజన్స్కు ఉంది అంటే అది మన కాన్స్టిట్యూషన్ కల్పించిన హక్కు కదా. అవును, ఆ హక్కు తను వాడుకుంటుంది, తప్పేముంది? థ్యాంక్ యూ గైస్. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా కడప అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అమ్జద్ బాషా, ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ హరీంద్రనాథ్ ప్రజలను కోరారు. కడప నగరం 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆరిఫుల్లా ఆధ్వర్యంలో హరీంద్రనాథ్ ఇతర బలిజ నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకులతో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను పోల్చుకోవాలన్నారు. కుల మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అటువంటి నేతను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కడపకు సంబంధించి సౌమ్యుడు, ఎవరు పిలిచినా పలికే అమ్జద్ బాషాను 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాగే ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుని జగనన్నకు బహుమానంగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తోటకృష్ణ, దాసరి శివ, శివకేశవ, కిరణ్, పత్తి రాజేశ్వరి, ప్రవీణ్, టీపీ వెంకట సుబ్బమ్మ, ఉమామహేశ్వరి, మల్లీశ్వరి పాల్గొన్నారు.
కార్పొరేటర్ అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులైనటువంటి అంజాద్ బాషా గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి మద్దతుగా మేమందరం కూడా ఇప్పుడు 28వ డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. ఉదయం 7:30 నుంచి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రతి చోట కూడా మా అద్భుతమైనటువంటి స్పందన ఉంది. మాకు ఎక్కడి పోయినా కూడా ప్రజలందరూ కూడా బాగా రిసీవ్ చేసుకొని తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీని అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి, తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మాతో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. నిజంగా ఈ చాలా మంచి అద్భుతమైన వాతావరణం ఉంది. ఈరోజు కడప నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖచ్చితమైన అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత మండు టెండర్లో కూడా, ఇంత వేసవిలో కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా, ఏమాత్రం కూడా నీరసపడకుండా చాలా ఉత్సాహంగా అందరూ ప్రతి చోట, ప్రతి వార్డులో కూడా అక్కడ ఆ వార్డు సభ్యులే వాళ్ళంతా వాళ్ళే పార్టిసిపేట్ అయ్యి, వాళ్ళంతా వాళ్ళే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని మమ్మల్ని పిలవడం, మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడం, అందరినీ కూడా వార్డులో ఇంటింటికి తిప్పడం చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా అద్భుతమైన స్పందన. నేరుగా వాళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళకి అందే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేసింది. మరి ఈ కృషి యొక్క ఫలితం ఈ అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అహర్నిశల కృషి ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగిస్తుందని చెప్పి నేను మీకు మూలంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి తప్పనిసరి విజయం తప్పనిసరి. ఈ అభ్యర్థులు ఎన్ని కుతంత్రాలు, కుళ్ళు ఉపాయాలు ఉపయోగించినట్టు కూడా ఈరోజు ఏదో కొన్ని పేపర్లలో, కొన్ని ఎల్లో మీడియాలో ముఖ్యంగా ఏం ప్రచారం చేస్తున్నారంటే ఇంత ఆ వర్గం చేయడం లేదు, ఈ వర్గం చేయడం లేదు, ఆ కులం చేయడం లేదు, ఈ మతం చేయడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చాలా రాంగ్ నోషన్స్, చాలా తప్పు. అసలు ప్రజలు అన్నిటికీ అతీతంగా, మతానికి, కులానికి, జాతులకు అన్నిటికీ అతీతంగా ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న తిరిగి రావాలి, జగనన్న ప్రభుత్వం ఏర్పడాలి, తిరిగి ప్రజలకు జగనన్న ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందాలని చెప్పి చేస్తున్నారు. అన్ని వర్గాలు కూడా ఈరోజు నగరంలో ముస్లింలు అయితేనేమి, నాన్ ముస్లింలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, కాపులు అయితేనేమి, దళితులు, హరిజనులు అందరూ కూడా, బలహీన వర్గాల వాళ్ళు అందరూ కూడా ఏకతాటిగా ఈరోజు జగనన్న ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటా ఉన్నారు. పురస్కరించుకొని మాజీ మున్సిపల్ చైర్మన్ హరీంద్రనాథ్ గారి నేతృత్వంలో మా బలిజ సంఘీయులందరం కలిసి నిన్నటి దినం 50వ డివిజన్ అయిన సాయిపేట నుంచి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో రెండవ రోజు 28వ డివిజన్ ఆరిఫుల్లా వార్డు అయిన ఏదైతే ఉందో గాజులు వీధి, పెద్ద బెస్స వీధి, బండి బజారు, ఈ శారదానిలయం స్కూల్ అందరినీ కవర్ చేసుకుంటూ గాజుల వీధి, ఈ మొత్తం డివిజన్స్ కవర్ చేసుకుంటూ వస్తుంటే ప్రజలు మాకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. గతంలో కొన్న ఏదైతే అంజాద్ బాషా గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఏదైతే మెజార్టీ వచ్చిందో అంతకన్నా అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా మాకు హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా మా బలిజ సామాజిక వర్గానికి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో దుర్గాప్రసాద్ అని మా బలిజ సంఘుడికి టికెట్ ఇచ్చి అతని పార్టీ నుంచి మళ్ళీ సస్పెండ్ చేసి అతనికి ఏదైతే ఈరోజు కంటెస్ట్ చేస్తున్నాడో తెలుగుదేశం పార్టీ తరఫున మాధవిరెడ్డి గారి భర్త అయిన శ్రీనివాసరెడ్డి గారు మా కమ్యూనిటీకి ముఖ్యంగా అన్యాయం చేశారు. అతన్ని దుర్గాప్రసాద్ను ఓడిపోయినప్పుడు ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ అతనికే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరుగుతుంది. కానీ ఆ రోజు ఉన్న ఓడిపోయిన దుర్గాప్రసాద్ కానీ, లేదా మా హరీంద్రనాథ్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది, ఆయనకు కానీ, లేదా ఇంకొక హరిప్రసాద్ మా సామాజిక వర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా అడ్డుపడి మా సామాజిక వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీనివాసులు రెడ్డి. కాబట్టి మేమందరం బలిజ సంఘీయులందరం, ఇక్కడ ఉండే బలిజ సంఘీయులందరం మా 18 డివిజన్లలో మేము తిరిగి మా వైఎస్ఆర్సీపీకి అంజాద్ బాషా గారికి, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చేదానికి కృషి చేస్తున్నాము. అదేవిధంగా మా బలిజ సంఘీయులు కూడా స్వాగతించి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు 28వ డివిజన్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎమ్మెల్యే అంజద్ బాషా గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, అలాగే అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా, ఆయనకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ డివిజన్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు మా దాసర్ శివ గారు, హరీంద్రనాథ్ అన్న గారు అందరూ కూడా ఈ డివిజన్లో బాగా మొబిలైజేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు కూడా చాలామంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మేము మళ్ళీ గెలిపించుకుంటామని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మన ఎమ్మెల్యే అంజద్ బాషా గారిని, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బేడా బుడగజంగం జిల్లా నాయకుడు పస్తం అంజీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి తన సేవలను మరింత విస్తృతం చేయాలని వివిధ కుల సంఘాల నాయకులు తెలిపారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పస్తం అంజీని ఏపీ బీసీ సంక్షేమ సంఘం కడప శాఖ ఆధ్వర్యంలో కడప పాతరిమ్స్లో గల బీసీ భవన్లో కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం కష్టపడుతున్న పస్తం అంజీ పనితీరు, వైసీపీ పార్టీ కోసం ఆయన చేసిన సేవలు గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడం జరిగిందన్నారు. ఈ పదవికి ఆయన అన్ని విధాలా అర్హుడన్నారు. అదే స్ఫూర్తిగా పస్తం అంజీ ముందుకు సాగుతూ ప్రజల కోసం పాటుపడతారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ విషయంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మాసిమబాబు, నగర అధ్యక్షులు సుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే కాలంలో పస్తం అంజీతో పాటు ఆయా నాయకులకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, వర్కింగ్ అధ్యక్షులు గోవింద నాగరాజు, క్రిస్టియన్ మైనార్టీ నగర అధ్యక్షులు విజయ్ కిషోర్, సంస్కృతి విభాగం నగర అధ్యక్షులు సాయిబాబా, గౌరవ అధ్యక్షులు గురుస్వామి, ఉపాధ్యక్షులు కళ్యా సుధాకర్, మునిరత్నం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన నందుకు కృతజ్ఞత అభినందన సభ మా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు లింగమూర్తి గారు మరియు వర్కింగ్ అధ్యక్షులు నాగరాజన్న గారు, తర్వాత కళ్యా సుధాకర్ సార్ గారు, కార్యవర్గ సభ్యులందరూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషము. ఈ ఘనత ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను. బేడబుడజం కమ్యూనిటీ గురించి, మా కులం కమ్యూనిటీ గురించి కానీ నేను ఎన్నోసార్లు ఆయన దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడము, రెండోది వచ్చేసి ఆయన పార్టీలో పనిచేస్తున్నట్టు చెప్పడం కానీ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కార్యకర్త నుంచి యువజన భాగం జిల్లా కార్యదర్శిగాను, మరియు 48వ డివిజన్ బూత్ కమిటీ 30వ బూత్ కమిటీ సభ్యునిగాను, మరియు ఇన్ని రోజులు కష్టపడ్డందుకు ఈరోజు మా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రాజంపేట, కడప కోఆర్డినేటరు, కడప నగర అధ్యక్షులు సురేష్ బాబు గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారు అంజద్ అన్న గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు రవిసార్ గారు, వారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు జిల్లాలోనే ఈ సంస్థానాన్ని వాళ్ళు ఇచ్చినందుకు శిరస్సు వంచి వాళ్ళకు పదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా మరీ ముఖ్యంగా మా బీసీ నాయకుడైనటువంటి మా అన్న సురేష్ అన్న గారు గుర్తించి ఈరోజు ఈ పదవి రావడానికి సహకరించినందుకు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కమ్యూనిటీ దగ్గరికి బీసీ సంక్షేమ సంఘం తరపునైతేమి, తర్వాత ఎంబీసీ తరపునైతేమి, నా కమ్యూనిటీ బేడబుడజం కమ్యూనిటీ తరపునైతేమి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి నియోజకవర్గాలు తిరిగి నా వంతుగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసడానికి నేను ముందుకు పోతానని ఈ సభాముఖంగా ఈ మీటింగ్ ద్వారా, ఈ అభినందన సభ ద్వారా నేను తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నా డివిజన్ నాయకులైనటువంటి నా డివిజన్ నాయకులైతేమి, జిల్లా నాయకులైతేమి ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన, గొప్ప అవకాశాన్ని కల్పించిన మరి ఒకసారి సురేష్ అన్న గారికి నా అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ చిన్నపాటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున బీసీ సంఘం తరఫున నాకు అభినందించిన ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ సెలవు తీసుకుంటున్నాను. మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలనేసి పార్టీలో ఇంకా ఎంతో కష్టపడి పైకి ఎదగాలని కోరుకుంటూ, ఈ పదవి ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు మేయర్ సురేష్ బాబు అన్న గారికి, అంజద్ అన్న గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారికి, ప్లస్ రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా అంజీ గారు ఇంకా ఎంతో ముందుకు ఇంకా ఎదగాలని మేము కోరుకుంటూ, పార్టీలో కష్టపడి చాలా పైకి వచ్చిన వ్యక్తి, చిన్న స్థాయి నుంచి కూడా
ఈ స్థాయికి ఎదగడము ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటూ దీనికి బీసీ సంక్షేమ సంఘం తోడ్పాటు ఉంటుందని మేమందరం ఆశిస్తూ బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగించిన జగనన్న తీరును చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డిల వెల్లడి. దివంగత వైఎస్ఆర్తో పాటు వైఎస్ వివేకాను గుర్తుపెట్టుకుని ఎన్నికల్లో తగిన తీర్పునిస్తారన్న నమ్మకంతో ఉన్నాం. నామినేషన్ దాఖలు సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధీమా. సమస్యలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.